రూల్ కాదండి, భార్యకు చెప్పడం బాధ్యత. ఫోన్ వస్తుంది. మీ నాన్న ఫోన్ చేసినారు. మాట్లాడేమో. నువ్వే మాట్లాడక. హలో హలో, చెప్పు నాన్న. అమ్మకు బాగాలేదు నాన్న. అమ్మకు బాగాలేదా? ఏమైంది? సీరియస్ కంటే హాస్పిటల్లో చేర్పించినాం. హాస్పిటల్లో చేర్పించినావా? 10,000 ఫోన్ పే పోయినా. 10,000 ఇప్పుడే కొడతాను చూడు. పోయినా, ఇంకా ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేస్తా. సరే ఉంటా. చిల్లాడ పెట్టు. ఏమంటా మీ నాన్నకు? మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదంట, 10,000 లెక్క కొట్టమన్నాడు. కొట్టినాలే. మీ అమ్మ నాన్న ఎప్పుడు పనులు పోతారు కదా, లెక్క ఎప్పుడు ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, ఎప్పుడు నిన్నే అడగాల? హలో హలో చెల్లెమ్మా, ఏమన్నా బాగుండావా? బాగున్నా అమ్మా. ఏమన్నా ఫోన్ చేసినావు? అమ్మకు బాగలేక ఆసుపత్రిలో చేర్పించాము. 3 లక్షల రూపాయలు డబ్బు ఖర్చు అవుతుంది. బావగారిని అడిగి 3 లక్షల డబ్బులు అడిగిపించమ్మా. పంట రాగానే ఇచ్చేస్తాను. సరే, మీ బావని ఒక మాట అడిగి ఫోన్ చేస్తాలే. మంచిదమ్మా, ఉంటామ్మా. మొన్న వాళ్ళ నాన్నని 10,000 పంపించిన, కోపగించుకున్నా. ఇప్పుడు అడిగితే ఏమన్నా కోపగించుకుంటారా ఈయన? సరే ఇరా. టీ తీసుకోనరా. ఏమండి, ఏమి? మా అమ్మకు సీరియస్ గా ఉందంట, 3 లక్షలు కావాలంట. మా అన్న ఫోన్ చేసినాడు. 3 లక్షలా? నా దగ్గర ఒక్క రూపాయి లేదు. అయినా భూములున్నాయి, పంటలు బాగా పండుతాయి. అమ్ముకొని చేయించుకోమను. నాకేం అవసరం ఉంది? ఈయన లేదు, నేను ఓ. మీ అన్నం పెట్టు. పెట్టుకొని తినండి. నీళ్ళు చెప్పు. తెచ్చుకొని తాగుకోండి. అన్న ఫోన్ చేస్తున్నాడు, ఏం చెప్పాలో ఏమో. హలో, చెప్పున్నా. అమ్మా, అమ్మకు ఆపరేషన్ చేయించాము. చాలా బాగా జరిగిందమ్మా. అమ్మకు చాలా బాగుంది. డబ్బులు ఎట్ట చేసినావు అన్నయ్య? బాగా ఇచ్చారు కదమ్మా. నాకు చెప్పలేదే. లేదమ్మా, ఇచ్చారు. చెప్పలేదా ఇంట్లో? సరే, నేను అడిగి కనుక్కుంటాలే. ఉంటామా. మా అమ్మ ఆపరేషన్ కి మీరు డబ్బులు ఇచ్చినారా? ఇచ్చిరా. మళ్ళా నాకు ఒక మాట కూడా చెప్పలేదే. ఏ, నీకు చెప్పాలని రూల్ ఉందా? రూల్ కాదండి, భార్యకు చెప్పడం బాధ్యత. బాధ్యత? మీ అమ్మకు బాగాలేకపోతే మీ అన్న 3 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేస్తే దాన్ని బాధ్యత అంటావు. మా అమ్మకు బాగాలేక 10,000 డబ్బుల కోసం నాకు ఫోన్ చేస్తే నేను 10,000 వేస్తే నీకు చిరాకు. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి నాదే కదా. నీ ఇంటి వరకు వచ్చే కొద్దీ అది బాధ్యత, నా వాళ్ళ దగ్గరికి వచ్చే కొద్దీ అది బాధ్యత కాదా? మీ అమ్మకు ఆరోగ్యం బాగలేకపోతే ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఆడపిల్లలు వచ్చి చూపిలే. కన్న కొడుకుగా మీ అన్నే నెత్తిన మిందేసుకొని అప్పులు చేసి మీ అమ్మకు బాగా చేస్తున్నాడు. నేనంతే. నా తల్లిదండ్రులకు ఏ సమస్య వచ్చినా నాకే ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చూడాల్సిన బాధ్యత నాదే. నిన్ను చేసుకున్నాక నీ వాళ్ళు కూడా నా వాళ్ళే. మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చే ఆ ఇంటి అల్లునిగా నాకు చేతనైన సాయం నేను చేయాల్సిందే. చేసినా కానీ నీకెందుకు చెప్పలేదు తెలుసునా? బాధ్యత అంటే ఏందో నీకు తెలియాలని. మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మిమ్మల్ని మీ వాళ్ళని కూడా మా వాళ్ళు అనుకుంటాం. మీరేందో చేసుకున్నప్పటి నుంచి వేరు కాపురాలు, వేరు బంధాలు చేస్తారు. దీనివల్లనే సమాజంలో చాలా నష్టం జరుగుతుంది తెలుసునా మీకు? ఇది మానేయండి. చేసుకున్నాక అందరం మనమే అనుకుంటే అందరం బాగుంటాము. అలా కాదండి. చనరుమై పెళ్లి చేసుకునే వాళ్ళ నుంచి వేరు బంధాలు చూపిబట్టే సగం సంసారాలు సర్వనాశనమై కూలిపోతాండే. మీకు ఎంత చెప్పినా అర్థం కాదు.
క్షమించండి. ఇప్పటికైనా అర్థం చేసుకునేందుకు సంతోషము.